వెల్కమ్ టు విజయదుర్గ వాస్తు ఛానల్. నేను గుర్రం శ్రీనివాసు, వాస్తు పరిశోధకుని. ఈరోజు వాస్తు టాపిక్లో గృహానికి 2 రోడ్లు ఉన్నప్పుడు ఆ యొక్క ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. 2 రోడ్లు ఉన్నప్పుడు బ్లాక్ అవుతుంది. నైరుతి బ్లాక్ కానీ, ఆగ్నేయం బ్లాక్ కానీ, వాయువు బ్లాక్ కానీ, ఈశాన్య బ్లాక్ కానీ ఎలా ఉందో తెలుసుకుందాము. అలాగే నైరుతి బ్లాక్ ఉన్నప్పుడు ఇంటి నిర్మాణము ప్రహరీ గోడ కంపల్సరీ ఉండవలెను. ప్రహరీ గోడ కొద్దిగా ఉన్న మోతాదులలో కొద్దిగా హైట్ కూడా కట్టుకుంటేనే బాగుంటుంది. కొన్ని నిర్మాణాల్లో స్థలము తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రహరీ గోడ మీద అద్దు మీదనే ఇంటి నిర్మాణం చేయడం జరుగుతుంది. అలా చేసినప్పుడు వీధి పోటు అవుతుంది. అద్దు మీద కట్టుకున్నప్పుడు ప్రహరీ గోడ లేకుంటే దోషాలు అవుతుంది. ఎట్లా అంటే ఈ యొక్క దక్షిణ రోడ్ నుంచి ఇటు వచ్చినప్పుడు ఈ యొక్క లైటింగ్ వెహికల్ లైటింగ్ అనేది ఈ యొక్క దక్షిణ నైరుతి మీద పడుతుంది. అలా పడ్డప్పుడు వీధి పోటు అవుతుంది. అలాగే మీరు ఏమన్నా ప్యారలల్గా ఉన్నా మీకు ఇది ప్యారల్గా ఉంది, మాకు ఇంటి నిర్మాణం ప్రహరీ గోడ మీద కట్టుకున్నామా అంటే అది వాస్తు తప్పు అవుతుంది. అలాగే ఇటు పడమర నుంచి వచ్చే వెహికల్ ఇలా ఎదురైనప్పుడు కూడా ఆ యొక్క వెహికల్ లైట్ కూడా ఈ యొక్క దక్షిణ పడమర నైరుతి మీద పడుతుంది. అలా ఉండకుండా చూసుకోవాలి. ఈ యొక్క ప్రహరీ గోడ కూడా కట్టుకొని ఎత్తు ఉండేటట్టు కొద్దిగా మిగతా వాటికన్నా ఎత్తు ఉండేటట్టు కట్టుకోవాల్సిందే కోరుతున్నాను. అలా ఉన్నప్పుడు ఆ ఇంటికి ఎటువంటి దోషాలు లేకుండా అవుతుంది. అలాగే ఈ యొక్క నైరుతి భాగంలో కొందరు ఏం చేస్తారంటే షటర్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే చాలామంది అబ్జర్వేషన్ చేయట్లేదు. ప్రహరీ గోడ ఇంటి చుట్టూ ప్రహరీ గోడ కట్టుకుంటున్నారు. ఇంటి చుట్టూ ప్రహరీ గోడ ఇటు కట్టుకుంటున్నారు. ఇందాక వేసి ప్రహరీ గోడ ఏమవుతుందంటే ఇటు దాకా ఇటు కట్టేస్తున్నారు. ప్రహరీ గోడ అనుకుందాము. ఈ ఇంటికి ఇది ఇటు సైడు చూసుకుంటే ఇది ఇల్లు నిర్మాణం అయినప్పుడు ఇటు ఉత్తరము ఖాళీ స్థలము, ఇటు తూర్పు ఖాళీ స్థలము, ఇటు మన పడమర ఖాళీ స్థలము. అయితే షటర్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క స్థలము ఈ నుంచి షటర్స్ వేస్తున్నారు. షటర్స్ వేసినప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క వెహికల్ వచ్చినప్పుడు కూడా లైటింగ్ కూడా డైరెక్ట్ నైరుతి భాగంలో షటర్స్ పడుతుంది, లైటింగ్ పడుతున్నది. అలా ఉండకుండా అలా ఉండకూడదు. అలా ఉండకుండా ఏమవుతుందంటే ఒక భాగం వదిలిపెట్టి ఒక 2 ఫీట్లు సమాంతరంగా వాల్ కట్టుకోవాలి. వాల్ కట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క లైటింగ్ అనేది ఏంటంటే ఈ వాల్ మీద పడుతుంది. అలా ఉన్నప్పుడు దోషాలు లేకుండా అవుతుంది. ఎందుకంటే మెయిన్ నైరుతిలో చేసే మిస్టేక్లు షటర్స్ కూడా, రోడ్డు ఉంది, 2 రోడ్స్ ఉన్నాయి, బిజినెస్ పరంగా ఆలోచించి అలా షటర్స్ కట్టుకుంటున్నారు. ఈ యొక్క జస్ట్ ఏం లేదు. ఇప్పుడు ఈ యొక్క దక్షిణ సైడు ప్రహరీ కూడా లేకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏంటంటే టోటల్గా ప్రహరీ దక్షిణ నైరుతిలో ఓపెన్గా చేస్తారు. వెలుతురు అనేది కంటి చూపు అనేది ఈ యొక్క లోపల భాగంలో పడుతున్నప్పుడు అది దోషం అవుతుంది. అలా ఉండకుండా ఉండాలంటే ఒక గోడ అనేది ఒక వాల్ 2 ఫీట్లు ఇవతలకు వచ్చేటట్టు కట్టుకోవాలి. ఈ యొక్క వాల్ ఇటు సైడ్ కూడా ఆగ్నేయం సైడ్ కూడా వాల్ కట్టుకోవాలి. అలా కట్టుకున్నప్పుడు షటర్స్ వేసుకున్నప్పుడు మీకు ఎటువంటి నష్టాలు జరగవు. అలా లేకుండా ప్రమాదాలు జరుగుతున్నాయి, ఆర్థిక నష్టాలు, యాక్సిడెంట్లు, ఇవన్నీ మేము ప్రాక్టికల్గా చూడడం జరుగుతుంది, మీరు గమనించగలరు. అలాగే ఇంకొకటి ఏమవుతుందంటే ఈ యొక్క నైరుతి బ్లాక్ చూసి తెలుసుకున్నాం కదా. ఈ యొక్క గృహాన్ని గురించి తెలుసుకుందాము. ఈ యొక్క గృహంలో ఏమవుతుందో ఈ గృహంలో కూడా షటర్స్ వేసినట్టయితే రోడ్డుకు ఉన్నప్పుడు షటర్స్ వేస్తారు కదా. ఈ షటర్స్ కూడా వేసినప్పుడు ఈ యొక్క వెహికల్ నుంచి వచ్చే లైట్ కూడా ఈ మూల మీద పడుతుంది. డైరెక్ట్ ఆ మూల మీద పడకుండా మీరు ఎంతసేపున 2 ఫీట్లు ఇట్లా గోడ పెంచి కట్టుకోవాలి. ఆ పెంచిన గోడ కూడా సమాంతరంగా ఇటువైపు ఉన్న ఇంటి భాగానికి ప్యారలలో మాత్రమే ఉండాలి. ఈ గోడ మాత్రం కూడా బయటికి వెళ్ళొద్దు. మీరు ఏ ఇల్లు నిర్మాణం చేసినా కూడా ఈ 2 ఫీట్లు గోడ ముందు కట్టి వెనకకు మాత్రమే కట్టుకోవాలి. ఇలా షటర్స్ వేసినప్పుడు డైరెక్ట్ షటర్స్ వేసి ఈ ఇంటికి ప్యారల కడతా అంటే మాత్రం కూడా ఈ ఇంటి వెనక ఇల్లు లేకపోతే చాలా ప్రమాదం జరుగుతుంది. అది గమనించుకోగలరు.
ఈ యొక్క షటర్స్ భాగానికి వచ్చేసరికి ఇంటి వెనుక ఖాళీ ఇల్లు లేకపోయినప్పుడు జరిగే పరిణామాలు. అలాగే ఈ యొక్క వాయువ్య దిశలో ఈ యొక్క ఇల్లు ఈ యొక్క గృహము ఉన్నప్పుడు కూడా మనకు వచ్చేది ఏంటంటే ఉత్తర వాయువ్యం వీధిపోటు లేకుండా చూసుకోవాలి. ప్రహరీ గోడ ఉండి ఇది ఒక ఇంటికి ఏమవుతుందంటే ప్రహరీ గోడ ఉత్తర వాయువ్యం అయితే ఉత్తర వాయువ్యము వీధిపోటు అవుతుంది. ఈ ఇంటికి ప్యారలల్గా ఉండేటట్టు చూసుకోగలరు. ప్రహరీ గోడ కంపల్సరీ ఉండవాలి. ప్రహరీ గోడ కంపల్సరీ నియమాలు. ప్రహరీ గోడ చిన్న స్థలం ఉంది సార్, ప్రహరీ గోడ మేము కట్టలేము, మాకు ఇల్లు సరిపోదు అంటే మాత్రం ఆ స్థలంలో కట్టకుండా ఉండడమే ఉత్తమ నియమము. అలాగే తూర్పు ఉత్తర బ్లాక్స్ ఉన్నప్పుడు ఈ ఇంటి భాగము తూర్పు భాగం ముందుకొచ్చినా ఉత్తర భాగం ముందుకొచ్చినా వీధి చూపు జరిగిన ఈ యొక్క గృహానికి మేలు మాత్రమే జరుగుతుంది. అది అదృష్టాన్నిస్తుంది, అభివృద్ధి, పుత్రాభివృద్ధి. అలాగే ఆగ్నేయ బ్లాక్ చూసుకున్నట్టయితే ఆగ్నేయ బ్లాక్ కూడా ప్రహరీ కూడా ఉండేటట్టు చూసుకోగలరు. ఎందుకంటే ఆగ్నేయ బ్లాక్కి ఏమవుతుందంటే తూర్పు ఈ ఇంటి ప్యారల్ లేకుండా లోపలి భాగం ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయం వీధిపోటు అవుతుంది. ఈ యొక్క ఇటు సైడు చూసుకున్నట్టయితే దక్షిణము ఇల్లు చూసుకున్నట్టయితే ఇది లోపలి భాగం ఉన్న ఈ యొక్క చూపు పడ్డప్పుడు ఇది మంచి భాగమే అవుతుంది. ఎందుకంటే దక్షిణ ఆగ్నేయం వీధి చూపు అవుతుంది. దక్షిణ ఆగ్నేయ వీధి చూపున్నప్పుడు ఈ యొక్క గృహాన్ని కూడా మంచి లాభాన్ని చేకూరుతుంది. కాబట్టి మీరు ఏమేంటంటే ఈ యొక్క నియమాలు పాటించవలసిందిగా కోరుచున్నాము. ఈ యొక్క టాపిక్ నా యొక్క ఛానల్ని లైక్, షేరు, గంట సింబల్ మీద ప్రెస్ చేసి నా యొక్క ఛానల్ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదములు.